హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఈ వీడియోలో మూంగ్ దాల్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకున్నానండి. 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకున్నాను. దీన్ని మనము మిక్సీ చేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని మనం స్మూత్గా కావాలంటే మొత్తం మెత్తగా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కోర్స్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేశానండి. దీన్ని ఇప్పుడు మనము ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ అండి, మన ఇష్టము, మన ఆప్షన్స్ ఏవి అవైలబుల్లో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని మనము ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే కాజు, కిస్మిస్ ఈ రెండింటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము సైడ్కి. ఇప్పుడు ఇదే గిన్నెలో నేను ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. 1/4 కప్పు నెయ్యి వేసుకొని మనం ముందుగా మిక్స్ పట్టుకున్నటువంటి పెసరపప్పు ఉంది కదా, దాన్ని ఈ నెయ్యిలో మంచిగా కలిపేసుకుందాము. ఈ నెయ్యి అంతా కూడా బాగా దీంట్లోకి కలిసిపోయే వరకు కొంచెం ఒక 2 to 3 minutes వరకు మీడియం ఫ్లేమ్లో మనము ఈ పెసరపప్పుని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు పాలు వేసుకుందామండి. ఒక 2 కప్పుల పాలు, 1 కప్పుకి 2 కప్పుల పాలు వేసుకుంటున్నాను. బాగా ఉండలు కట్టకుండా మనకు కలపెట్టేసుకుందాము. ఈ పాలంతా కూడా మనకు ఇది పీల్ చేసుకొని మనకు చిక్కబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత మనం చక్కెర వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చిక్కబడిపోయింది, పాలంతా కూడా పీల్ చేసుకుంది. ఇప్పుడు మనము షుగర్ వేసుకుంటున్నాను. 1.5 కప్ షుగర్ అయితే వేస్తున్నాను, లేదంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసాక అది ఇంకొంచెం పల్చగా అయిపోతుందండి. మనకు ఆ షుగర్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోయి అదంతా కూడా చిక్కబడే వరకు కూడా కలపెట్టేసుకోవాలి. చూసారు కదా, చిక్కబడుతుంది. ఇప్పుడు నేను ఇలాచీ పొడి వేసుకుంటున్నాను. ఇలాచీలు జస్ట్ ఊరికే క్రష్ చేసి వేస్తున్నానండి, లేదంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇలా ఇప్పుడు పైనుంచి మనము డ్రై ఫ్రూట్స్ని గార్నిషింగ్ చేసుకుంటే మన మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.